ఈరోజు సోషల్ స్ట్రక్చర్లో యూనిట్ 2లో ఉన్నటువంటి మహిళలపై హింస అనేటువంటి టాపిక్ గురించి అధ్యయనం చేద్దాం. ఈ టాపిక్ చాలా విస్తృతమైంది. ఈ టాపిక్ నుంచి ప్రశ్నలు కాన్సెప్ట్ ఓరియంటెడ్గానైనా రావచ్చు, అప్లికేషన్ ఓరియంటెడ్గానైనా రావచ్చు, లేదా నాలెడ్జ్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఐపీసీ 323, ఐపీసీ 321, ఐపీసీ 376, ఐపీసీ 375 4 సెక్షన్లు ఇక్కడ వరుసగా ఇస్తాడు. పక్కన దానికి సంబంధించినటువంటి నేరాలు ఇస్తాడు. రేపు నిర్వచనము, రేపు శిక్ష, ఫోర్టీసైడు ఇలా ఇచ్చినప్పుడు ఈ రెండింటిని మనం ఆ సెక్షన్ దేంతో డీల్ చేస్తుంది, ఆ సెక్షన్ ఏ నేరానికి సంబంధించిందని అవగాహన ఉంటే తప్ప మ్యాచ్ చేయడం సాధ్యం కాదు. అలాగే మహిళలపై నేరాలు జరగడం గల కారణాలు విశ్లేషణాత్మకమైన రీతిలో అడగచ్చు. మహిళలపై నేరాల రేటు అంటే ఏ రాష్ట్రంలో ఎట్లాంటి నేరాలు అధికంగా ఉన్నాయి అడగచ్చు. మహిళలపై నేరాల విషయంలో ఎలాంటి ధోరణులు వస్తున్నాయి అంటే ఇంతకుముందు యాన్సెంట్ సొసైటీలో, మెడ్వెల్ సొసైటీలో ఎలాంటి వాయిలెన్స్ జరిగింది, మోడర్న్ సొసైటీలో ఎలాంటి వాయిలెన్స్ జరుగుతుంది, మార్కెట్ బేస్డ్ మహిళను ఒక వస్తువుగా, వ్యాపార వస్తువుగా చూసే ధోరణి ఇప్పుడు బాగా పెరిగింది. అలాగే మహిళలపై ఈ హింస ఇంతలా జరుగుతుంది కాబట్టి దీన్ని కంట్రోల్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి కొన్ని చట్టాలు, సామాజిక శాసనాలు రైట్ ఫ్రమ్ ద 1829 సతీ సహగమన నిషేధ చట్టం నుంచి, విలియం బెంటిక్ తీసుకొచ్చిన సతీ సహగమన నిషేధం చట్టం నుంచి లేటెస్ట్గా 2013 సంవత్సరంలో రూపొందించినటువంటి పనిచేసే చోట మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల నిరోధక చట్టం వరకు కూడా అవగాహన ఉండాలి. ఈ చట్టాల గురించి చదివేటప్పుడు ముఖ్యంగా మహిళలపై హింస అన్నప్పుడు చట్టాల నుంచి ప్రశ్న ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్, ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్, ది ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్, అలాగే సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్టు, ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ యాక్ట్, ఇలాంటి చట్టాల మీద మాతృత్వ సంరక్షణ చట్టం 1961, అలాగే వరకట్న నిషేధ చట్టం 1961, బాల్య వివాహ నిషేధ చట్టము 2006 ఈ చట్టాల మీద అవగాహన ఉండాలి. చట్టం ఎప్పుడొచ్చింది, ఏ సంవత్సరంలో రూపొందించారు, ఏ సంవత్సరంలో ఎనాక్ట్ అయింది, దాని కింద నేరానికి శిక్ష ఏంటి. అలాగే ఐపీసీలో, ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారము మహిళలపై హింసను 7 రకాలుగా పేర్కొనడం జరిగింది. ఆ 7 రకాల హింసకు పాల్పడినప్పుడు ఎటువంటి శిక్షలు ఉన్నాయి అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చదవాలి. దాంతోపాటు నేరాల తీవ్రత ఎలా ఉంది, ఎక్కడ ఎలాంటి తీవ్రత అవుతూ ఉంది, ఏ రాష్ట్రంలో అధికంగా ఉంది, పెరుగుదల రేటు ఎలా ఉంది. సో దీంతోపాటు థియరిటికల్గా అసలు హింస అంటే ఏంటి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో మహిళలపై హింస ఎన్ని రకాలుగా మార్చినారు, ఎందుకు ఇలా మహిళ మౌనంగా హింసను భరించుకుంటూ వస్తుంది, 2013లో నిర్భయ చట్టం వచ్చిన తర్వాత ఇంకా హింస తగ్గాల్సింది పోయి ఇంకా హింస జేజే వర్మ కమిటీ సూచనల ప్రకారము చట్టాలు మార్చినప్పటికీ కూడా ఇంకా హింస ఎందుకు పెరుగుతుంది అనేటువంటి ధోరణిలో మనం అధ్యయనం చేసినప్పుడు సులభంగా ప్రశ్నలకి సమాధానం పెట్టచ్చు. అదేదో సంస్కృతంలో శ్లోకం చెప్పినట్టుగా ఎత్ర నార్యంతు పూజ్యంతే అన్నట్టు భారతదేశంలో స్త్రీల స్థాయిని గమనించినప్పుడు ఒక పక్కన స్త్రీలని దేవతలతో పోలుస్తూ, మరో పక్కన స్త్రీలకి సమాజంలో ద్వితీయ స్థానం ఇస్తూ, ఇక్కడ 2 రకాలటువంటి స్థానాలు, ఒక రకంగా ద్వితీయ స్థానం, మరో రకంగా మరో కోణంలో పురుషుడితో పాటు సమానమైనటువంటి స్థానాన్ని ఇచ్చేటువంటి భిన్నమైనటువంటి ధోరణి భారతీయ సమాజంలో మనకు కనపడతాయి. ఎనిసెంట్ సొసైటీలో తీసుకున్నా, మెడివల్ సొసైటీలో తీసుకున్నా, మొఘల్ పీరియడ్లో తీసుకున్నా, బ్రిటిష్ పీరియడ్లో తీసుకున్నా, ప్రీ ఇండిపెండెంట్ తీసుకున్నా, పోస్ట్ ఇండిపెండెంట్ తీసుకున్నా, మోడర్న్ యుగంలో తీసుకున్నా, అగ్రేరియన్ సొసైటీలో తీసుకున్నా, ఇండస్ట్రియల్ సొసైటీలో తీసుకున్నా, ఇప్పుడున్నటువంటి మోడర్న్ సొసైటీలో తీసుకున్నా మహిళకు హింస అనేది తప్పటం లేదు. కాకపోతే ఆ రూపం మారింది. ఒకప్పుడు సతీ సహగమన నిషేధాన్ని పాటించమనే వాళ్ళు తీసి భర్త యొక్క చితిలో నెట్టేసేవాళ్ళు. ఇప్పుడేం చేస్తున్నారు, మహిళను ఒక మార్కెట్ వస్తువుగా చేస్తున్నారు, ఫోర్టీసైడ్కి గురి చేస్తున్నారు, ఇన్ఫాంటిసైడ్కి గురి చేస్తూ ఉన్నారు. సో మహిళకు ప్రోనోగ్రఫీ లాంటి కల్చర్స్ మహిళను ఒక మార్కెట్ వస్తువుగా మారుస్తూ మహిళ లోకం యొక్క వ్యక్తిత్వాన్ని చిన్నాభిన్నం చేస్తున్నారు. సో ఈ రకంగా మనం చూసినప్పుడు మహిళపై హింస రూపం మారుతుంది, కానీ హింస అనేది రోజు రోజుకు పెరుగుకుంటూనే పోతూ ఉంది. అక్షరాస్యత పెరుగుతూ ఉంది మహిళల్లో. మహిళలు ఇంటిని వదిలి బజార్లోకి వచ్చి లేదా ఆఫీస్కి వచ్చి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు, పైలట్లుగా స్థిరపడతా ఉన్నారు, రకరకాల కార్యరంగాల్లో పురుషులతో పాటు సమానంగా ముందటికి వెళ్తూ ఉన్నారు. దాంతోపాటే మహిళ ఎక్కడెక్కడికైతే తన సామాజిక గతిశీలతలో బాగా ముందుకెళ్తుందో అక్కడక్కడ మహిళకి హింస ఎదురైతేనే ఉంది. సో అలా మహిళలు పనిచేసే చోట హింస అవుతుందని చెప్పేసి 2013లో పనిచేసే చోట
లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. 2005 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వచ్చేంత వరకు మహిళలకు అసలు డొమెస్టిక్ వైలెన్స్ అనే అంశాన్ని పట్టించుకోకుండా 2005 నుంచి మాత్రమే డొమెస్టిక్ వైలెన్స్ని గుర్తించి మౌనంగా డొమెస్టిక్ వైలెన్స్ని భరిస్తున్నటువంటి మహిళలకు ఉపశమనాన్ని కలిగించేటువంటి ప్రయత్నం జరిగింది. సో ఈ కోణంలో మనం ముందటికి వెళ్ళినట్టయితే చట్టాలు ఏమున్నాయి, శిక్షలు ఏమున్నాయి, ఐపీసీలో ఏం చెప్తున్నారు, వాటి నేరాల తీవ్రత ఎలా ఉంది అనేటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ముందటికి వెళ్తే మనకు ఈ టాపిక్ నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా చేయొచ్చు. అలాగే మహిళా సంక్షేమం అని చెప్పేసి మనకు చివరి లెసన్లో ఉన్నట్టు సోషల్ స్ట్రక్చర్లో చివరి లెసన్లో ఉన్నటువంటి టాపిక్ కూడా మనం ఈ లెసన్ మీద అవగాహన ఉన్నట్టయితే మనం సమాధానం ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతము మహిళలపై నేరాలు 9.2% పెరిగింది, అంటే 10% పెరిగింది. 2010 సంవత్సరం నుంచి 2014 సంవత్సరానికి అంటే సుమారు 5 సంవత్సరాల కాలానికి 48% నేరాలు పెరిగినాయి. 48% నేరాలు అంటే 10 సంవత్సరాల్లో నేరాల సంఖ్య డబుల్ అవుతూ ఉంది. మహిళలపై జరుగుతున్నటువంటి రకరకాల హింసల్లో ఆత్మహత్యకు ప్రేరేపించడం కావచ్చు, గ్యాంగ్ రేపు, రకరకాల హింసలు. ఆ హింసలు అంటే మహిళల మీద జరిగేటువంటి హింసల విషయంలో మాత్రం యూపీలో, ఉత్తరప్రదేశ్లో అత్యధికంగా మహిళల మీద హింస జరుగుతూ ఉంది. మహిళలకు సంబంధించి హింస రేటు, వైలెన్స్ ఇన్సిడెంట్స్ ఏమో ఉత్తరప్రదేశ్లో అధికంగా జరుగుతున్నాయి. ఈ హింస రేటు అనేది మాత్రము కేంద్ర పాలిత ప్రాంతాల పరంగా చూసుకున్నప్పుడు ఢిల్లీలో, రాష్ట్రాల పరంగా చూసుకున్నప్పుడు త్రిపురలో జరుగుతూ ఉంది. రేపుల రేటు విషయంలో కూడా ఢిల్లీ మొదటి స్థానంలో ఉండి రేపుల రాజధానిగా పిలువబడుతుంది. భారతదేశం రేపుల దేశంగా పిలువబడి భారతీయ సంస్కృతికి తలవంపులు తీసుకొని వస్తూ ఉంది. అలాగే భారతదేశంలో మహిళపై జరుగుతున్న అత్యధిక హింసారూపం ఏంటంటే భర్త మరియు భర్త తరపు బంధువులు పెట్టేటువంటి హింస. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో మహిళలపై ఎక్కువగా అంటే మహిళల మీద జరుగుతున్న హింసల్లో రిజిస్టర్ అయినటువంటి కేసుల్లో అత్యధికంగా జరుగుతున్నవి ఏంటంటే భర్త మరియు భర్త తరపు బంధువులు వాళ్ళు పెట్టేటువంటి హింసగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లైంగిక దాడి అంటున్నాం, ఈ మధ్య కాలంలో రేప్ అనేటువంటి పదాన్ని వాడట్లేదు, కానీ మీ అండర్స్టాండింగ్ కోసం నేను వాడుతున్నానంతే. రేపు సంఘటనలు అత్యధికంగా మధ్యప్రదేశ్లో సంభవిస్తున్నాయి. మధ్యప్రదేశ్ రేపుల విషయంలో మొదటి స్థానంలో ఉంది. తెలంగాణ దేశవ్యాప్తంగా రేపుల విషయంలో 11వ స్థానంలో ఉంది. రేపుల రేటు కేంద్రపాలిత ప్రాంతాల్లో పరంగా చూసుకున్నప్పుడు ఢిల్లీలో, రాష్ట్రాల పరంగా చూసుకున్నప్పుడు మిజోరాంలో అత్యధికంగా ఉంది. యూపీలో కస్టోడియల్ రేపులు, మహిళల్ని కిడ్నాప్ చేయడాలు, వరకట్న చావులు, తర్వాత మహిళల్ని అల్లరి పెట్టడాలు, రకరకాల లైంగిక వేధింపులకు గురి చేయడంలో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది, బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే మహిళల్ని ఆత్మహత్యకు ప్రేరేపించడంలో మహారాష్ట్ర మొదటి స్థానంలో, మహిళల్ని బహిరంగ ప్రదేశాల్లో అల్లరి పెట్టడంలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో, డొమెస్టిక్ వైలెన్స్ కేసులు అత్యధికంగా బీహార్ రాష్ట్రం నుంచి వస్తున్నవి. అలాగే స్త్రీల యొక్క అక్రమ రవాణా మాత్రం తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా జరుగుతూ ఉంది. స్త్రీల అక్రమ రవాణా విషయంలో తెలంగాణ 6వ స్థానంలో ఉంది, తమిళనాడు మొదటి స్థానంలో ఉంది. ఇది భారతదేశంలో ప్రస్తుతం మహిళా లోకంపై జరుగుతున్నటువంటి హింసగా మనం చూడాలి. 48% ఉన్నటువంటి మహిళలు, జనాభాలో సగం శాతం ఉన్నటువంటి మహిళలు తన తోటి సమాజంలోని సభ్యుల చేత ఈ రకమైనటువంటి హింసని పుట్టుక నుంచి చావు వరకు, అంటే గర్భం నుంచి తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి మొదలు పెడితే మళ్ళీ చనిపోయినంత వరకు వూమ్ టు టూమ్, గర్భం నుంచి సమాధి వరకు కూడా మహిళ దశలలో ఒక్కొక్క రకమైనటువంటి హింసని, కడుపులో ఉన్నప్పుడు ఫోర్టిసైడ్ని, జన్మించిన తర్వాత ఇన్ఫాంటిసైడ్ని, పెరుగుతున్నప్పుడు రకరకాల హరాస్మెంట్స్ని, వివాహం తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ని, ఇండీసెంట్ రిప్రజెంటేషన్ని. సో ఇలా పనిచేసే చోట ఒక రకమైన లైంగిక వేధింపులు ప్రతి దశలోనూ జీవితంలో హింసను ఎదుర్కొంటూ ఉంది. కాకపోతే హింస రూపం మారింది. ఒకప్పుడు మహిళలపై హింస సామాజిక సాంస్కృతిక పరంగా ఉండేది. అంటే ఈ ఫోర్టిసైడ్ కానీ, ఇన్ఫాంటిసైడ్ కానీ, వాళ్ళకి ఎడ్యుకేషన్ డినై చేయడం కానీ, ఆస్తిలో వారసత్వ హక్కులు డినై చేయడం కానీ, బాల్య వివాహాలు చేయడం కానీ, కన్యాశుల్కం ఇచ్చి అమ్మాయిని కొనుక్కోవడం కానీ, వితంతు పునర్వివాహం లేకపోవడం కానీ, సతీ సాగమనాన్ని ఖచ్చితంగా పాటించమనేటువంటి ప్రతి ఎంత కల్చరల్ అండ్ సోషల్ వైలెన్స్ కింద ఉండే. కానీ ఇప్పుడు మోడర్న్ పీరియడ్లో ఏమవుతుందంటే ఫిజికల్ వైలెన్స్ ఎక్కువైపోయింది, ఇండీసెంట్గా రిప్రజెంట్ చేయడం ఎక్కువైపోయింది. నేరపూరితమైనటువంటి నేరాలు అంటే రేపులు, కిడ్నాప్లు, అబ్డక్షన్లు, సో ఇలాంటివి, ప్రోనోగ్రఫీని బలవంతంగా చేయడం, ట్రాఫికింగ్ గురి చేయడము, సో మోసం చేయడము,
సో శారీరక హింసకి పాల్పడము. సో ఇలాంటివి మనకి అత్యధికంగా జరుగుతున్నాయి. మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి రేప్ సంఘటనల్లో అత్యధికంగా 85% లైంగిక దాడులు అనేటువంటివి, రేపులు అనేటువంటివి తెలిసిన వ్యక్తుల వల్ల మాత్రమే జరుగుతున్నాయి. సో దీనికి కారణం ఏంటి అసలు? ఈ వయలెన్స్ ఎందుకు ఇంత తీవ్రంగా భారతీయ సమాజంలో ఉంది? మనకు ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ కూడా పద్ధతిగా ఉండమని చెప్తున్నాయి. మహిళని గౌరవించమని చెప్తున్నాయి. అయినప్పటికీ ఏమవుతుంది? ఒకప్పుడు మహిళకి విడాకులు తీసుకునే అవకాశం లేదు. భర్త హెచ్ఐవి వ్యాధితో బాధపడుతున్నా, కుష్టు వ్యాధితో బాధపడుతున్నా, అతనికి తీవ్రమైన పిచ్చున్నప్పటికీ కూడా భార్య భర్త దగ్గర నుంచి విడాకులు తీసుకునే అవకాశం లేదు. అదే భార్యకి ఇలాంటి వ్యాధులు ఉన్నప్పుడు భర్త ఇమీడియట్గా రెండో పెళ్లి చేసుకునేటువంటి, అంటే విడాకులు అంటే మ్యారేజ్ విషయంలో ఇన్ఈక్వల్ రైట్స్. భర్త చనిపోయినప్పుడు తన చితిలో తనతో పాటు కూడా చనిపోవాలని చెప్పేసి వైధవ్యం ఉండకూడదు. వైధవ్యం ఉంటే ఒకవేళ చాలా భయంకరంగా ఉంటుందని చెప్పేసి సతీసాగమనానికి పాల్పడడం, ఒకవేళ వితంతు పునర్వివాహానికి అవకాశం లేకుండా చేయడం. సో ఇవన్నీ ఇట్లాంటి వైలెన్స్తో పాటు రకరకాల వైలెన్స్ మార్కెట్ సొసైటీ వచ్చిన తర్వాత, పెట్టుబడిదారి సమాజం వచ్చిన తర్వాత మహిళను ఒక వస్తువులాగా, అది ఏంటండి కారుకి మహిళకి సంబంధం ఏంటి? మహిళను ఒక ఇండీసెంట్గా మనం అక్కడ చూపెడుతూ పక్కన వస్తువులను అమ్ముకుంటుంది ఇప్పుడు ఈ మార్కెట్. అలాగే అశ్లీల సాహిత్యము, ప్రోనోగ్రఫీ కల్చరు పెరగడము, స్త్రీని ఆట బొమ్మగా చూడేటువంటి కల్చరు, సో వాళ్ళ పట్ల అశ్లీల సాహిత్యాన్ని వృద్ధి చేసడం, ఇంటర్నెట్ ఈ ప్రోన్ కల్చర్కు సంబంధించిన వెబ్సైట్స్ మీద కంట్రోలింగ్ లేకపోవడము, పితృస్వామ్య విలువలు, మగపిల్లాడు జన్మిస్తే మనకి పున్నామ నరకం నుంచి బయటపడతాం అనేటువంటి కాన్సెప్టు, ఆడపిల్లకి వరకట్నం ఇయ్యాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో ఇన్ఫాంటిసైడ్కు పాల్పడేది, తర్వాత వంశానుక్రమం ముందటికి కొనసాగదు కాబట్టి ఆడపిల్లకు లెస్ ఇంపార్టెన్స్ ఇవ్వడాలు, ఎడ్యుకేషన్ సరైన ఫెసిలిటీస్ ఇవ్వకపోవడాలు, న్యూట్రియంట్ ఫుడ్ ఇవ్వకపోవడాలు. సో ఇలాంటి కారణాలు. దాంతోపాటు ఎవరైనా ఇతర కులాల వాళ్ళని పెళ్లి చేసుకున్నప్పుడు, ముఖ్యంగా మనకు ఉత్తర భారతదేశంలో కాప్ పంచాయతీలు, సో ఈ హర్యానాలో అధికంగా జరుగుతూ ఉన్నాయి. ఎవరైనా అన్యమతస్తుల్ని, అన్య కులస్తుల్ని పెళ్లి చేసుకున్నప్పుడు ఆ అమ్మాయిని బలవంతంగా చంపేయడాలు, వాటిని మనం పరువు హత్యలు అని కూడా అంటాం. సో ఇలాంటి కారణాలు. వివాహం తర్వాత డొమెస్టిక్ వైలెన్స్లో ముఖ్యంగా అనుమానము, ఆల్కహాలిజము, బయట ఒత్తిడి ఉండము, డ్రగ్ అడిక్షన్ రావడము, పేదరికం వల్ల గొడవలు కావడం, ఇంట్లో అడ్జస్ట్మెంటల్ ప్రాబ్లమ్స్ రావడము. సో ఇలాంటి కారణాల వల్ల అంటే మనకి డొమెస్టిక్ వైలెన్స్ కూడా మనకి అధికంగా ఎక్కువ అవుతుంది. సో ఈ రకంగా మనం చూసినప్పుడు ఈ నేరాలు తీవ్రత చాలా తీవ్రంగా ఉంది. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటలేదు అంటే, ప్రభుత్వం చాలా చర్యలు తీసుకుంటా ఉంది. మనకి ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ప్రతి నేరానికి మనకు కఠినమైన శిక్షలు విధిస్తూ ఉంది. అలాగే స్థానిక చట్టాల కింద కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము కట్టుదిట్టంగా చట్టాలు ఏర్పాటు చేసి ఆయా పరిస్థితులకు అనుకూలంగా కమిటీలను వేసి నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. ఇందులో నుంచి మనకు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముందుగా ఐపీసీలో కనుక చూసుకున్నట్టయితే మనకు ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి 375 డెఫినేషన్ ఫర్ ద రేప్. చాలాసార్లు ప్రీవియస్ క్వశ్చన్లో అడిగాడు. ఎలా అడిగాడంటే 375, 376, 292, 294 అని ఇచ్చాడు. పక్కన రేపు, పనిష్మెంట్ ఫర్ ద రేపు, ప్రోనోగ్రఫీ, తర్వాత ఇండీసెంట్ సాంగ్స్, ఇండీసెంట్ మహిళకు పట్ల అశ్లీలంగా పాడేటువంటి పాటలు. సో ఈ రకంగా ఇటు 4 అటు 4 ఇచ్చింది కాబట్టి ఆ రెండింటిని మనం లింకప్ చేయాలి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఐపీసీ సెక్షను, అది దేనికి సంబంధించింది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుంటే ఈజీగా వాళ్ళు ఎంత డెప్త్గా అడిగినా మనం ఆన్సర్ చేసేందుకు ఈజీగా అవకాశం ఉంటుంది. ముందుగా గుర్తుపెట్టుకోండి, ఐపీసీ 375 రేపుకు నిర్వచనాన్ని ఇవ్వడం జరిగింది. నిర్భయ చట్టం రాకముందు రేపు నిర్వచనం వేరు, నిర్భయ చట్టం వచ్చిన తర్వాత రేపు నిర్వచనం వేరు. ఏదో సినిమాల్లో చూపించినట్టుగా కాకుండా సెక్సువల్ ఇంటెంట్ తోటి తాకినప్పటికీ కూడా రేపు కిందకే రావడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి సంఘటనలకు ఎవరైనా పాల్పడినప్పుడు ఐపీసీ 376 కింద 7 సంవత్సరాల నుండి జీవితకాలం శిక్షను విధించేటువంటి అవకాశం సంఘటన తీవ్రతను బట్టి మనకి ఐపీసీ 376 కింద ఇవ్వడం జరిగింది. అలాగే 376 సెక్షన్ ఏ కింద రేపు జరిగినప్పుడు బాధిత స్త్రీ మరణించిన లేదా డిజబిలిటీకి గురైన కనిష్టంగా 20 సంవత్సరాల నుంచి గరిష్టంగా లైఫ్ టైం శిక్ష విధించవచ్చు. అలాగే అరుదైన కేసుల్లో మరణశిక్ష కూడా విధించవచ్చు. అలాగే 376 బి క్లాజ్ కింద మ్యారిటల్ రేప్ అనే పదాన్ని పెట్టడం జరిగింది. మ్యారిటల్ రేప్ను గురి చేస్తే 2 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. మ్యారిటల్ రేప్ అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జ్యుడిషియల్ అంటే ఇద్దరు దంపతులు విడాకులకు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళకి జ్యుడిషియల్ సపరేషన్ ఆర్డర్స్, కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత, అంటే కోర్టు న్యాయబద్ధంగా మీరు వేరువేరుగా ఉండండి అని చెప్పిన తర్వాత కూడా భర్త ఆమె మీద బలాత్కారానికి పాల్పడితే
అప్పుడు దాన్ని జ్యుడిషియల్ మ్యారిటల్ రేప్ అంటాం. కానీ కలిసి ఉన్నప్పుడు బలవంతం చేసి దాన్ని మ్యారిటల్ రేప్ అనం. ఒకవేళ ఇలా మ్యారిటల్ రేప్‌కి పాల్పడితే 2 నుంచి 7 సంవత్సరాల వరకు శిక్షని 376 కింద ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలు ఈ రోజుల్లో బయటికెళ్ళి పనిచేస్తూ ఉన్నారు. అతడి పైన ఉండేటువంటి అధికారులు బలవంత పెట్టి బెదిరించి లైంగిక దోపిడీకి పాల్పడినప్పుడు ఐపీసీ 376 క్లాజ్ కింద 5 నుంచి 10 సంవత్సరాలు జైలు శిక్షను విధించేటువంటి అవకాశం ఉంది. అతి క్రూరమైన నిర్భయ సంఘటనలో మనకు చూసినాము. గ్యాంగ్ రేపు మానవీయతకే మచ్చగా మిగిలిపోయింది. తీవ్రమైన సంచలనాల్ని రేపింది. చివరికి నిర్భయ చట్టం తీసుకురావడానికి దారితీసింది. సో అలాంటి సంఘటనల్ని మనం 376 కింద ఐపీసీ 376 కింద గ్యాంగ్ రేపులకు పాల్పడిన వారికి 20 సంవత్సరాల నుంచి అరుదైన కేసుల్లో మరణశిక్ష కూడా విధించే అవకాశాన్ని ఐపీసీ 376 కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇందులో మీరు 4 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి 376A రేపు సంఘటన వల్ల డిజబిలిటీగా గురవడం లేదా మరణించడం. అలాగే మ్యారిటల్ రేప్ 376B, 376C అథారిటీని అడ్డం పెట్టుకొని రేప్ చేయడము, 376D గ్యాంగ్ రేపు. ఈ 4 అంశాలు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మధ్య చూస్తున్నాం మనం స్వప్నిక మీద దాడి జరిగిన తర్వాత యాసిడ్ అటాక్స్, దాని మీద ప్రపంచం యొక్క అటెన్షన్ అంతా అటు వెళ్ళిపోయింది. సో ఆ క్రమంలో మనకి నిర్భయ చట్టంలో భాగంగానే ఈ 376లో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది. ఆ క్రమంలోనే ABCD అనేటువంటి క్లాజులు రావడం జరిగింది. 326 క్లాజ్ ఏ ప్రకారం ఐపీసీ 326 క్లాజ్ ఏ ప్రకారం యాసిడ్ అటాక్స్కి పాల్పడినటువంటి వ్యక్తికి కనిష్టంగా 10 సంవత్సరాల నుంచి లైఫ్ టైం పనిష్మెంట్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే ఐపీసీ 326B కింద ఐపీసీ 326B కింద యాసిడ్ అటాక్కు ప్రయత్నించిన, ఒకవేళ యాసిడ్ అటాక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక దుర్మార్గుడు యాసిడ్ అటాక్ చేద్దాం అనుకుంటున్నాడు, కానీ ఆ అమ్మాయి యాసిడ్ అటాక్కు గురి కాలేదు. అంత మాత్రాన వాడిని తప్పించరు. వాడు యాసిడ్ అటాక్కు ప్రయత్నించిండు కాబట్టి ఐపీసీ 326B కింద వాడికి 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. ప్రోనోగ్రఫీని కల్చర్ని డెవలప్ చేస్తే ప్రోనోగ్రఫీ అభివృద్ధి చెందేటువంటి కార్యక్రమాలు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా చేపట్టిన ఐపీసీ 292 కింద 2 సంవత్సరాలు కారాగార శిక్ష విధించడం జరిగింది. అలాగే మహిళలు ఉండేటువంటి ప్రదేశంలో బహిరంగ ప్రదేశంలో వారిని దృష్టిలో పెట్టుకొని అశ్లీలమైనటువంటి పాటలు పాడినప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ 294 కింద మనకి 3 సంవత్సరాలు కారాగార శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. చాలా ముఖ్యమైనది మనకి 304 క్లాస్ B, ఇది డౌరీ డెత్కి సంబంధించింది. వరకట్నం రిలేటెడ్ వేధింపుల వల్ల మరణించినప్పుడు ఆ భర్త మీద, కుటుంబ సభ్యుల మీద ఐపీసీ 304 క్లాస్ B ప్రకారము డౌరీ డెత్ వరకట్న చావు కేసుని మనం నమోదు చేసేటువంటి అవకాశము ఐపీసీ 304B కింద ఉండడం జరిగింది. ఒక మహిళని సూసైడ్ చేసుకునే విధంగా మానసికంగా శారీరకంగా ప్రేరేపించినప్పుడు ఐపీసీ 306 కింద 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. అలాగే మనకు తెలుసు లింగ నిష్పత్తి విపరీతంగా పడిపోతూ ఉంది. PCPNDT చట్టం తీసుకొచ్చినాము. అయినప్పటికీ కూడా ప్రభుత్వం సర్వేలెన్స్ని, మానిటరింగ్ని, సూపర్విజన్ పెట్టినప్పటికీ కూడా సెక్స్ సెలెక్టివ్ అబార్షన్, ఫోయిటిసైడ్ ఎక్కువైతుంది. కాబట్టి దాన్ని కంట్రోల్ చేయడానికి ఐపీసీ 312 కింద 3 నెలలలోపు అబార్షన్కి పాల్పడితే 3 సంవత్సరాల జైలు శిక్ష, 3 నెలలు దాటిన తర్వాత పిండం యొక్క వయస్సు 3 నెలలు దాటిన తర్వాత అబార్షన్కు పాల్పడితే 3 నుంచి 7 సంవత్సరాల జైలు శిక్షకు గురి చేసేటువంటి అవకాశం ఐపీసీ 312 కింద ఉంది. అలాగే స్త్రీలను ఉద్దేశపూర్వకంగా అవమానానికి గురి చేసినప్పుడు, హేళనకు గురి చేసినప్పుడు ఐపీసీ 354 కింద 1 నుంచి 5 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా వయరిజంకు గురి చేస్తే 354 క్లాస్ B కింద 3 నుంచి 7 సంవత్సరాలు జైలు శిక్ష విధించేటువంటి అవకాశం ఉంది. అలాగే ఐపీసీ 493 ప్రకారం, ఇది మ్యారేజీకి సంబంధించినవి, ఐపీసీ 493, ఐపీసీ 494 అండ్ ఐపీసీ 495. ఈ 3 అంశాలు కూడా ఎలా అంటే 3 ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. ఐపీసీ 493 ఏంటంటే ఒక వ్యక్తి ఒక స్త్రీని మోసం చేసేటువంటి ఉద్దేశంతో దొంగ వివాహాన్ని చేసుకుంటే లేదా నేనే భర్తని నమ్మిస్తే అటువంటి వ్యక్తికి ఐపీసీ 493 కింద 10 సంవత్సరాలు జైలు శిక్ష. మరి దేన్ని మనం మోసపూరితమైన కార్యం అంటాం? మనకు ఉన్నటువంటి చట్టాల ప్రకారం ఏదో ఒక మత సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవాలి,
లేదా ఆర్య సమాజ్ లాంటి గుర్తించిన సంస్థలో పెళ్లి చేసుకోవాలి, లేకపోతే ప్రత్యేక వివాహాల చట్టం కిందనో ఏదో ఒక మత చట్టం కిందనో ఏదో ఒక వివాహం చట్టం కింద పెళ్లి చేసుకోవాలి. ఇది ఏది కాకుండా అటు చట్టపరంగా కాకుండా ఇటు సాంప్రదాయపరంగా కాకుండా సీక్రెట్గా వివాహం చేసుకొని నీ భర్తనని నమ్మించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఐపీసీ 493 కింద 10 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. కారణం ఏంటంటే నమ్మించి మోసం చేసేటువంటి ఇంటెంట్ అందులో ఉంది కాబట్టి అమాయకులైన వారు మోసపోతారు అనే ఉద్దేశంతో ఐపీసీ 493 కింద మోసపూరిత వివాహానికి 10 సంవత్సరాల జైలు శిక్షని ఖరారు చేయడం జరిగింది. ఐపీసీ 494 ప్రకారం జీవిత భాగస్వామి బతికుండగా జీవిత భాగస్వామికి విడాకులు ఇవ్వకుండా మళ్ళీ వివాహానికి పాల్పడినప్పుడు 7 సంవత్సరాల జైలు శిక్షను విధించడం జరుగుతుంది. అలాగే ఐపీసీ 495 కింద గతంలో వివాహం జరిగినటువంటి విషయాన్ని దాచిపెట్టి మోసం చేసి మరలా వివాహాన్ని చేసుకున్నట్టయితే 10 సంవత్సరాల జైలు శిక్షను విధించడం జరుగుతుంది ఐపీసీ 495 కింద. అలాగే ఐపీసీ 498A ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఐపీసీ 498 అనేది గృహహింసకు సంబంధించినటువంటి సెక్షను. ఎవరైనా గృహహింసకు పాల్పడినప్పుడు డొమెస్టిక్ వైలెన్స్ పాల్పడినప్పుడు గరిష్టంగా 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించేటువంటి అవకాశాన్ని ఐపీసీ కింద పొందుపరచడం ఐపీసీ 498 క్లాజ్ ఏ కింద పొందుపరచడం జరిగింది. సో ఈ ఐపీసీ సెక్షన్లతో పాటు మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. జైలు శిక్షలు ఈ పనిష్మెంట్ వరకు మరి ముందైతే ఏం చేయండి అంటే ఐపీసీ సెక్షను అది దేనికి రిలేటెడ్ ఫస్ట్ అది చూడండి, దాని తర్వాత పనిష్మెంట్ల జోలికి వెళ్ళండి. మ్యాక్సిమం ఎక్స్టెంట్ ఎంత డెప్త్కి వెళ్ళినా కానీ ఎగ్జామ్లో ఐపీసీ సెక్షన్ ప్లస్ రిలవెంట్ టాపిక్ అంటే 376 ఏంటి, 375 ఏంటి, 494 ఏంటి, 495 ఏంటి, 498 ఏంటి, దేనికి సంబంధించింది అని అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మనకున్న టాపిక్ స్పెసిఫిక్గా మహిళలపై హింస అని స్పెసిఫిక్గా ఉంది కాబట్టి కేవలం మహిళ అని ఉన్నప్పుడు మనం అంత డెప్త్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడ మహిళలపై హింస అంటున్నాడు కాబట్టి హింస తీవ్రత నుంచైనా క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఆ హింస గల కారణాల నుంచైనా క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, ఐపీసీ నుంచైనా క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది, లేదా మహిళలపై హింస తగ్గించడానికి కంట్రోల్ చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి చట్టాల నుంచి కూడా మనకి క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఐపీసీని చదవాల్సిందే, గుర్తుపెట్టుకోవాల్సిందే, అర్థం చేసుకోవాల్సిందే. అలాగే ఈ మహిళలకు సంబంధించినటువంటి సామాజిక శాసనాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొని వచ్చి ఈ యొక్క డిస్కంటిన్యూటీస్ ఎక్కడెక్కడైతున్నాయో వివాహానికి సంబంధించి మహిళలకు హక్కు లేకపోవడం, ఆస్తికి సంబంధించి మహిళలకు హక్కు లేకపోవడం, వివిధ ప్రదేశాల్లో పనిచేసే చోట మహిళలకు ఇబ్బందికర పరిస్థితులు ఉండడం, ఇంట్లో మహిళల మీద మౌనంగా వేదనలు, మౌనంగా దాడులు జరగడం అంటే గృహహింస జరగడం, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు జరగడం. సో ఇలాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం చాలా చట్టాలు అమలు చేస్తూ ఉంది. మనం ఒక్కసారి సతీ చట్టం నుంచి ఇట్లా ఓవర్వ్యూ చేసుకుంటూ వద్దాము. సతీ సహగమన నిషేధ చట్టాన్ని రాజా రామ్మోహన్ రాయ్ కృషి వల్ల విలియం బెంటిక్ 17th రెగ్యులేషన్ ద్వారా నిషేధించడం జరిగింది. జోహార్ సిస్టమ్ నుంచి వచ్చినటువంటి సతీ సహగమనం నిషేధించారు. అలాగే ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కృషి వల్ల 1956లో విడో రీమ్యారేజ్ యాక్ట్ని తీసుకురావడం జరిగింది. మన సౌత్ ఇండియాకు సంబంధించినంత వరకు కందుకూరి విలేశలింగం పంతుల్ని సౌత్ ఇండియన్ ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అంటారు. ఎందుకంటే తను స్త్రీల కోసం వితంతుల కోసం విపరీతమైనటువంటి కృషి చేసినాడు. కాబట్టి భారతదేశంలో బాల్య వివాహాలను అరికడుతూ పిల్లలపై జరిగేటువంటి హింసని, కల్చరల్ హింసని తగ్గిస్తూ మొట్టమొదటిసారిగా భారతదేశంలో వివాహ వయస్సును నిర్ధారించినటువంటి చట్టము శారదా చట్టము లేదా చైల్డ్ మ్యారేజ్ రెస్ట్రెయింట్ యాక్ట్. ఇది 1929వ సంవత్సరంలో రూపొందించారు. 1930 నుంచి మనకి అమల్లోకి రావడం జరిగింది. సో తర్వాత చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ని 2006వ సంవత్సరంలో రూపొందించారు. 2006వ సంవత్సరంలో రూపొందించినటువంటి సవరించిన బాల్య వివాహాల చట్టం ఏంటంటే 10 జనవరి 2007 నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ శిక్షను పెంచారు. బాల్య వివాహాలకు పాల్పడినప్పుడు బాల్య వివాహాలను ప్రోత్సహించిన వారికి, దగ్గరుండి బాల్య వివాహాలు చేసిన వారికి, పెళ్లి కూతురు తండ్రికి, పెళ్లి కొడుకు తండ్రికి 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు ₹1,00,000 జరిమానా విధించబడుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లు ఉల్లంఘించినప్పుడు 2 కుటుంబాలు, ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి పురుషులకు మాత్రమే శిక్ష పడుతుంది, మహిళలకు శిక్ష పడదు. ఈ చట్టం ప్రకారం బాలికకు 18 సంవత్సరాలు నిండాలి, బాలుడికి 21 సంవత్సరాలు నిండినప్పుడు మాత్రమే వివాహానికి చేపట్టాలి. అలాగే వరకట్నం అనేటువంటి పిశాచి తరతరాలుగా భారతీయ సమాజాన్ని చేస్తుంది. అలాగే ఇన్ఫాంటిసైడ్ కూడా ఒక రకంగా వరకట్నాన్ని మనం కారణంగా చెప్పుకోవచ్చు. అంటే వరకట్నం ఇయ్యలేక పున్నామ నరకం నుంచి తప్పించుకోవడానికి కొడుకు కావాలని. సో అంటే ఇక్కడ ఇన్ఫాంటిసైడ్కి
ఫోయిటిసైడ్కి, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్కి కూడా వరకట్నం ఒక కారణంగా మనం చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉంది. సో ఈ వరకట్నాన్ని నిషేధించడానికి డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ని 1961 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. 1961 సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి ఈ చట్టం మే 20, 1961 నుంచి అమల్లోకి రావడం జరిగింది. సో ఈ చట్టం ప్రకారం 2000 కంటే ఎక్కువ కట్న కానుకలు ఏ రూపంలో తీసుకున్నప్పటికీ కూడా అది డౌరీగానే, వరకట్నం కిందగానే పరిగణించబడుతుంది. అలాంటి సందర్భంలో వరకట్నం ఇచ్చినటువంటి వారికి, వరకట్నం తీసుకున్నటువంటి వారికి 6 నెలల జైలు శిక్ష మరియు 15,000 రూపాయల జరిమానా విధించబడుతుంది. 1986 సంవత్సరంలో వరకట్న చట్టం 1961ని సవరించి జైలు శిక్షని 5 సంవత్సరాలకి పెంచడం జరిగింది. అయినప్పటికీ కూడా వరకట్నం అనేటువంటి భారతీయ సమాజంలో ఒక ప్రహసనంగా, వరకట్న నిషేధ చట్టం అనేది ప్రహసనంగా మిగిలిపోయింది. కుటుంబం కూతురు పెళ్లి చేసినప్పుడు వరకట్నానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంది. అలాగే అదే కుటుంబం కొడుకు పెళ్లి చేసినప్పుడు వరకట్నానికి సపోర్ట్గా మాట్లాడుతుంది. అంటే ఇక్కడ సమాజం దృక్పథము కట్నం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక రకంగా, కట్నం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక రకంగా మనకి అవుపడుతుంది. సో ఈ యొక్క డబుల్ స్టాండర్డ్స్ సమాజం నుంచి మారినప్పుడు, వ్యక్తుల నుంచి మారినప్పుడు, కుటుంబాల నుంచి మారినప్పుడు మాత్రమే వరకట్నాన్ని సమాజం నుంచి బయటికి పంపించే అవకాశం ఉంటుంది. రెండోది ఏంటంటే, స్త్రీలకు వారసత్వ హక్కులను సక్రమంగా అమలు చేయకపోవడం వల్ల కూడా వరకట్నం అనేది ఇంకా కొనసాగుతుంది. అదే స్త్రీలకి కుటుంబంలో వారసత్వం ప్రకారంగా వచ్చేటువంటి హక్కుల్లో వాటా ఇచ్చినట్టయితే వాళ్ళు వరకట్నం తీసుకునేటువంటి అవకాశం రాదు. అలాగే మనకు విడాకుల విషయంలో స్త్రీలకు సరైన అవకాశాలు లేవు. భర్త ఎలాంటి వాడల్నే భరించాల్సిందే. కానీ భార్యకు అనారోగ్యం ఉంటే భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, భార్యకి HIV ఎయిడ్స్ ఉంటే భర్త మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, భార్యకి లెప్రసీ ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు, భార్యకి తీవ్రమైన టీబీ ఉంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. కానీ భర్త ఎలాంటి వాడైనా, పిచ్చి వాడైనా, పట్టించుకోకపోయినా భార్యకి వివాహం చేసుకునేటువంటి, మళ్ళీ విడాకులు తీసుకునే అవకాశం లేదు. భర్త 2 సార్లు పెళ్లి చేసుకున్న బహుభార్యత్వాన్ని పాటించిన అడిగేటువంటి అవకాశం లేకుండే. సో ఈ హిందూ మ్యారేజ్ సిస్టంలో ఉన్నటువంటి ఈ ఇర్రెగ్యులారిటీసు, హిందూ మహిళలకు ఉన్నటువంటి వివాహం అనేటువంటి విషయంలో హిందూ మహిళలకు ఉన్నటువంటి ఈ యొక్క అణిచివేత ధోరణిని తీసివేసేందుకు 1955లో హిందూ వివాహ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఆ క్రమంలో బహుభార్యత్వాన్ని, బహుభర్తత్వాన్ని నిషేధించిన మొట్టమొదటి చట్టం, అనగా హిందువుల్లో బహుభార్యత్వాన్ని, బహుభర్తత్వాన్ని మొదటగా నిషేధించిన చట్టము హిందూ వివాహ చట్టం 1955. భారతీయ హిందూ మహిళలకు భర్తతో సమానంగా మ్యారిటల్ రైట్స్ని ప్రొవైడ్ చేసినటువంటి చట్టం హిందూ వివాహ చట్టం. సో ఈ హిందూ వివాహ చట్టం ద్వారా సర్టెన్ కండిషన్స్లో 7 సంవత్సరాలు పట్టించుకోకుండా పోయినప్పుడు, అంటే కనీసం కంటికి అవపడకుండా ఎలాంటి కమ్యూనికేషన్ లేకుండా పోయినప్పుడు, పెళ్ళికి ముందు నుంచే ఇంపార్టెన్సీ ఉన్నప్పుడు, షాడిజం ఉన్నప్పుడు, అలాగే తీవ్రమైనటువంటి మానసిక అనారోగ్యం ఉన్నప్పుడు, నయం కాని పిచ్చి ఉన్నప్పుడు, అలాగే STD, HIV, AIDS, లెప్రసీ లాంటి వ్యాధుల నుంచి బాధపడుతున్నప్పుడు స్త్రీ అయినా పురుషుడైనా విడాకులు తీసుకోవడంలో సమానమైన హక్కులు కలిగి ఉంటుందని చట్టం తీసుకొని రావడం జరిగింది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాం, వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ టువర్డ్స్ ఉమెన్ సెక్షన్ ఇన్ ద సొసైటీ మీన్స్ హియర్. ఈ హిందూ వివాహ చట్టం ఏం చేసింది, పురుషులతో పాటుగా స్త్రీలకు కూడా మ్యారిటల్ రైట్స్ని సమానంగా ప్రొవైడ్ చేసింది. ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే భారతీయ విడాకుల చట్టము 1869, అలాగే డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 కూడా ఆయా వర్గాల్లో మహిళలకు విడాకులను కొన్ని సందర్భాల్లో విడాకులు తీసుకునేటువంటి హక్కుని, అంటే వివాహం విషయంలో డిజల్యూషన్ ఆఫ్ మ్యారేజ్ విషయంలో సమాన హక్కుల్ని కల్పించేటువంటి అవకాశము భారతీయ విడాకుల చట్టం 1869, అలాగే డిజల్యూషన్ ఆఫ్ ముస్లిం మ్యారేజ్ యాక్ట్ 1939 కల్పించడం జరిగింది. ముఖ్యమైనటువంటి చట్టం ఏంటంటే, మనకి చూస్తున్నాం మనం మార్కెట్ వాల్యూస్, సమాజంలో పోకడలు, టీవీ సీరియల్స్, రియాలిటీ షోలు, దేంట్లో కూడా ఏంటంటే ఒక వల్గారిటీని, ఒక స్త్రీని అవమానపరిచేటువంటి సంఘటనలు, పాటల్లో పూర్తిగా దిగజారుడు పదాలు, దిగజారుడు భావాలు, పోస్టర్లు. సో ఇదంతా ఏంటంటే స్త్రీని యొక్క శరీరాన్ని మార్కెటింగ్ చేసుకునేటువంటి పరిస్థితి. ఈ యొక్క, అంటే ఇప్పుడు నేను చెప్పాను ఇంతకుముందే, పూర్వకాలంలో సోషల్ అండ్ కల్చరల్ వైలెన్స్ ఉండే, ఇప్పుడు ఫిజికల్ వైలెన్స్, ఉమెన్ని ఒక మార్కెట్ వస్తువుగా పోర్ట్రేట్ చేసేటువంటి వాల్యూస్ సమాజంలో వచ్చినాయి. దురదృష్టవశాత్తు ఈ పోకడ రోజు రోజుకి వికృత రూపం దాలుస్తుంది. సో ఇలాంటి దాన్ని దృష్టిలో పెట్టుకునే మనకి 1986 సంవత్సరంలో స్త్రీల అసభ్యకర చిత్రీకరణ నిషేధ చట్టము, ది ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ యాక్ట్ 1986, స్త్రీల అసభ్య చిత్రీకరణ నిషేధ చట్టం. అంటే దీని అర్థం ఏంటంటే, స్త్రీల యొక్క వ్యక్తిత్వానికి, వారి యొక్క గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా చర్యలు చేపట్టినప్పుడు వాళ్ళని శిక్షించడం జరుగుతుంది. ఈ చట్టం 1986లో రూపొందించారు. డిసెంబర్ 23, 1986 నుండి ఈ చట్టం అమల్లోకి వచ్చింది.
ఈ చట్టం కింద మొదటిసారి ఈ చట్టాన్ని అతిక్రమించినప్పుడు 2 సంవత్సరాల జైలు శిక్ష మరియు 2,000 రూపాయల జరిమానా. రెండోసారి అదే తప్పుని మళ్ళీ పునరావృతం చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10,000 నుంచి ₹1,00,000 వరకు జరిమానా ఇవ్వడం జరుగుతుంది. మనం చూస్తున్నాం ఏ సర్టిఫికేట్ సినిమాలు, పోర్నోగ్రఫీ, మనకు వెబ్సైట్లో వస్తున్నటువంటి రకరకాల చిన్నపిల్లలు అడిక్ట్ అవుతూ ఉన్నారు, బ్లూ లిటరేచరు. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఒక రకంగా మహిళని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా రిప్రజెంట్ చేసేట్టు. కాకపోతే ఇక్కడ అప్లికేషన్ ఏంటంటే ఒక మహిళ యొక్క గౌరవాన్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగించడం, ఆమె మీద ఒక రూమర్స్ క్రియేట్ చేయడం, ఆమెకు సొసైటీలో ఉన్న ప్రెస్టేజ్ని తగ్గించేటువంటి చర్యలు చేయడం, ఇలాంటివన్నీ కూడా మనకి ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్, వాళ్ళకు అసభ్యకరమైనటువంటి ఫోటోలను అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా ఇండీసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఉమెన్ అనేటువంటి చట్టం కింద రావడం జరుగుతుంది. గృహహింస నిరోధక చట్టము 2005. యాక్చువల్గా గృహహింస చట్టం అని మనం పిలుస్తూ ఉన్నాం. ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, బాగా గుర్తుపెట్టుకోండి. ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005. ఈ చట్టాన్ని 2005లో రూపొందించారు. అక్టోబర్ 26, 2006 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మౌనంగా రోధిస్తూ శారీరక హింసని, మానసిక హింసని, సాంస్కృతిక హింసని, ఆర్థికపరమైన హింసని మౌనంగా భరిస్తున్నటువంటి గృహిణులకు చేదోడు వాదోడుగా ఉండేందుకు, వారి యొక్క హక్కులను సంరక్షించేందుకు ఉద్దేశించినటువంటిదే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. ఇప్పుడు నేను ఇంతకుముందే చెప్పినాను, కాలానుగుణంగా మహిళ హింస మీద మారుతూ ఉందని. ఇప్పుడు ఇక్కడ రిప్రొడక్టివ్ రైట్స్, మహిళకు సంబంధించినటువంటి రిప్రొడక్టివ్ రైట్స్ తీవ్రంగా డినై చేయబడుతూ ఉన్నాయి. ఆల్ ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ అన్నీ కూడా మహిళ యొక్క ఆరోగ్యం మీద తీవ్రమైన ప్రభావాన్ని చూపెట్టేటివి ఉన్నాయి. పురుషుల యొక్క ఆరోగ్యాన్ని ప్రభావం చూపెట్టేటివి లేవు. సో ఇలా అంటే సొసైటీలోకి పీసీపీఎన్డీటీ చట్టం వచ్చింది, పీసీపీఎన్డీటీ అమ్నియోసెంటిసిస్ టెక్నిక్ వచ్చింది. అమ్నియోసెంటిసిస్ టెక్నిక్ రావడం వల్ల ఏమైంది, గర్భస్థ శిశువు యొక్క అబ్నార్మాలిటీస్ ఏంటో మనం తెలుసుకోవాలి. దానికోసం అమ్నియోసెంటిసిస్ పరీక్ష మనకి మెడికల్ సైంటిస్టులు డెవలప్ చేసినారు. కానీ ఏం చేసినాం మళ్ళీ అది ఎక్కడికి దారితీసింది, ఫర్టిసైడ్కి దారితీసింది, గర్భ విచ్ఛిత్తికి దారితీసింది. ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్ మనం ఓ రకంగా తీసుకుంటే అవి మహిళ మీద విపరీతమైనటువంటి ఆరోగ్యం మీద విపరీతమైన ప్రభావాన్ని చూపెట్టేటువంటి పరిస్థితి మనకు వచ్చింది. సో ఇలా ఏ మార్పు వచ్చినా జీవన విధానంలో అది మహిళల మీదనే మనకి ఇంపాక్ట్ చూపెడతా ఉంది. సో ఆ క్రమంలో గృహంలో కూడా మార్పులు రావడం, ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమవడం, నూతన స్థానిక కుటుంబాలు రావడం, కుటుంబ విలువల్లో మార్పు రావడం, వైవాహిక విలువల్లో మార్పు రావడం, వివాహ ధర్మాలు పాటించడంలో మార్పులు రావడం. సో దీనివల్ల ఏంటంటే క్రమక్రమంగా డొమెస్టిక్ వైలెన్స్ అనేది పెరుగుతుపోతూ ఉంది. సో ఇక్కడ డొమెస్టిక్ వైలెన్స్ అనేటువంటి పదాన్ని ఈ చట్టం కింద ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద డొమెస్టిక్ వైలెన్స్ అనేటువంటి పదాన్ని విస్తృతంగా చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సైలెంట్గా చేసేటువంటి హింస, మౌనంగా చేసేటువంటి హింస, సైకలాజికల్గా సూటిపోటి మాటలతో ఇబ్బంది పెట్టే మాటలతో చేసేటువంటి హింస, డౌరీని డిమాండ్ చేయడము, అడిషనల్ డౌరీని డిమాండ్ చేయడము, గిఫ్టులను వాళ్ళ ఇంటి వారి దగ్గర నుంచి రకరకాల గిఫ్టుల్ని డిమాండ్ చేయడము, తర్వాత మానసికంగా ఇబ్బంది పెట్టడము, శారీరకంగా ఇబ్బంది పెట్టడము, ఇవన్నీ కూడా డొమెస్టిక్ వైలెన్స్ కిందకి వస్తాయి. భర్త మాత్రమే కాకుండా భర్త తరపు వాళ్ళు కూడా ఈ కోవలో ఇబ్బంది పెట్టినప్పుడు అది డొమెస్టిక్ వైలెన్స్ కిందకి రావడం జరుగుతుంది. సో ఈ చట్టం ద్వారా ఏంటంటే ఒక ప్రొటెక్షన్ సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా స్థాయిలో ప్రొటెక్షన్ ఆఫీసర్ని పెట్టడం జరిగింది. ఆ ప్రొటెక్షన్ సెల్నే డొమెస్టిక్ వైలెన్స్ సెల్ అంటారు. అక్కడ డొమెస్టిక్ వైలెన్స్ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. ముందుగా భార్య కేసు పెట్టినప్పుడు చిన్న విషయాలు అంటే ఎక్స్ట్రీమ్ కేసులు, షాడిజం ఇలాంటి కేసుల్లో కాకుండా చిన్న మిస్అండర్స్టాండింగ్ గొడవలప్పుడు ఆ భార్యకి భర్తకి కలిపి మరియు వేడివేడిగా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ప్రవర్తన మార్పచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు కౌన్సిలింగ్ సెంటర్స్. అలా కాకుండా తీవ్రమైనటువంటి దాడులు జరిగినప్పుడు, తీవ్రమైన హింస జరిగినప్పుడు ఆమెకి రైట్ టు షెల్టర్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు రిహాబిలిటేషన్ లాంటి ఫెసిలిటీస్తో డొమెస్టిక్ వైలెన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా డొమెస్టిక్ వైలెన్స్కి గురైనటువంటి మహిళలకి లీగల్ ఎయిడ్ని కూడా, ఉచిత న్యాయ సహాయాన్ని కూడా అందించేటువంటి ఏర్పాటు మనకి డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ద్వారా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎవరైతే డొమెస్టిక్ వైలెన్స్కి పాల్పడతారో ఐపీసీ 498A కింద 3 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే ఈ చట్టం కింద 1 సంవత్సరం జైలు శిక్ష మరియు 20,000 రూపాయల వరకు ఫైన్ని విధించేటువంటి ఏర్పాటు ఈ చట్టంలో మనకి ఉంది. ఇది ఈ రకంగా డొమెస్టిక్ వైలెన్స్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూనే ఉన్నాము.
అలాగే మహిళ ఎప్పుడైతే గృహాన్ని వదిలి పారిశ్రామికీకరణ వచ్చిన తర్వాత బయట పనిచేసేటువంటి కార్యక్రమం చేపట్టిందో, నేను ఇంతకుముందే చెప్పిన మహిళ ఎక్కడ అడుగేసినా ఆమెకు అవరోధాలు, ఆటంకాలు, వేధింపులు నిత్యకృత్యంగా తయారైనాయి. ఈ మహిళ బయటికొచ్చి ఉద్యోగం చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఏం జరుగుతుంది? ఎక్కడైతే పనిచేస్తుందో అక్కడ మహిళకు ఆటంకాలు, వేధింపులు, హరాస్మెంట్స్, ఏదో ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా అంటే మహిళ అంటే ఒక చిన్న చూపు, అలాగే ఒక సైకోపాత్ బిహేవియర్ ఉండడం. సో అంటే మహిళల మీద నేరాలకు పాల్పడే వారి లక్షణాలు ఏముంటాయంటే సైకలాజికల్ డిజార్డర్స్ ఉంటాయి, సెక్సువల్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉంటాయి, కుటుంబ సంబంధాలు వాళ్ళకి సరిగా ఉండయి, డిజార్గనైజ్డ్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు, డ్రగ్ అడిక్షన్ కన్నా గురైన వాళ్ళు ఉంటారు, ఆల్కహాలిజం కన్నా గురైన వాళ్ళు ఉంటారు, ప్యాథలాజికల్ బిహేవియర్ ఉంటుంది. అంటే వాల్యూస్ సరైన సామాజీకరణ లేకపోవడం, కుటుంబాలు మంచి కుటుంబం నుంచి అంటే కుటుంబం అవ్యవస్థీకరణ గురై ఉండడం. సో ఈ తీవ్రమైన మానసిక వేదనను కలిగి ఉండేటువంటి లక్షణాలు ఉన్నవాళ్ళు మహిళల మీద హింసకు ఎక్కువ పాల్పడతారు. అలాగే పూర్తిగా అమాయకత్వాన్ని, పూర్తిగా డిపెండెన్సీని కలిగి ఉన్నటువంటి మహిళలు, పూర్తిగా పరాధీనతకు లోనేటువంటి మహిళలు, పూర్తిగా నిస్సహాయ స్థితిలో, పేదరికంలో, ఎవరేం చేసినా కానీ, ఎవరు దాడి చేసినా, ఎవరు ఏమన్నా కానీ చెప్పుకోలేనటువంటి తీవ్రమైనటువంటి పేదరికంలో అంటే మనం అంటాం కదా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి మహిళలు ఇలాంటి హింసకు అధికంగా గురయ్యేటువంటి అవకాశం ఉంది. ఇలా ఆర్గనైజ్డ్ సెక్టార్లో, అనార్గనైజ్డ్ సెక్టార్లో కొందరు వేల లక్షల కోట్ల మంది మహిళలు ఇలాంటి హింసని మౌనంగా భరిస్తూ పేదరికం వల్ల పిల్లల్ని చదివించుకోవాలని, కుటుంబాన్ని ముందడి తీసుకుపోవాలని మౌనంగా హింసను భరిస్తూ పనిచేసే చోట లైంగిక వేధింపులకు గురవుతున్నారు. లైంగిక వేధింపులు జరుగుతున్నాయని చెప్పేసి పనికి పోకుండా ఉంటే కుటుంబం గడిచేటువంటి పరిస్థితి లేదు. అక్కడికి వెళ్తే లైంగిక వేధింపులు తప్పట్లేదు. సో ఇలాంటి కండిషన్ని దృష్టిలో పెట్టుకొని, ఇలాంటి డిస్కంఫర్ట్ని, ఇలాంటి విపత్కర పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మనకి 2013 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వము సెక్సువల్ హరాస్మెంట్ ఆఫ్ ఉమెన్ ఎట్ వర్కింగ్ ప్లేస్ రిడ్రెసల్ అండ్ రిహాబిలిటేషన్ చట్టము అనేటువంటి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అంటే దీని తెలుగులో మనం ఏమనొచ్చు అంటే పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టము 2013 అంటాం. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే దీని నుంచి మనకు లేటెస్ట్ చట్టం కాబట్టి మహిళపై హింసకు సంబంధించి దీని నుంచి క్వశ్చన్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఈ యొక్క చట్టంలో అంటే పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టం 2013 మనకి 9 డిసెంబర్ 2013 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పనిచేసే చోట మహిళలకు సురక్షితమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం, వాళ్ళు స్వేచ్ఛగా పనిచేసుకునే విధంగా ఎలాంటి మానసిక శారీరక ఒత్తిడి లేకుండా పనిచేసే పరిస్థితులు కల్పించడం. 2, అక్కడ పనిచేసేటటువంటి స్త్రీ మరియు పురుషుల మధ్య ఒక సుహృద్భావ వాతావరణాన్ని, హింసతో కూడినటువంటి వాతావరణాన్ని కాకుండా సుహృద్భావ వాతావరణాన్ని కల్పించేటువంటి ప్రయత్నాలు చేయడం. 2వది ఈ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ సదరు మహిళ ఇచ్చినటువంటి కంప్లైంట్ని 90 రోజుల్లో రిజాల్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒకవేళ రిజాల్వ్ చేయకపోతే అందుకు గల కారణాలను కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత, హేతుబద్ధమైన కారణాలను చెప్పాల్సినటువంటి బాధ్యత ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ మీద ఉంటుంది. 2 ఇంకోటి ఏంటంటే ఇంకొక కమిటీ ఈ చట్టం కింద వచ్చింది, లోకల్ కంప్లైంట్స్ కమిటీ. దీన్ని డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కానీ కలెక్టర్ కానీ ఏర్పాటు చేస్తారు. ఎక్కడైతే 10 మంది కంటే తక్కువ మహిళలు ఉన్నటువంటి దగ్గర మరియు అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి విషయాలను విచారించడానికి, అరికట్టడానికి, నిరోధించడానికి మనకి ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అయితే ఎలా ఆర్గనైజ్డ్ సెక్టార్లో కంపెనీలో పనిచేస్తుందో అనార్గనైజ్డ్ సెక్టార్లో లోకల్ కంప్లైంట్ కమిటీ పనిచేస్తుంది. లోకల్ కంప్లైంట్ కమిటీని డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కానీ కాన్స్టిట్యూట్ చేయడం జరుగుతుంది. సో ఈ చట్టం కింద మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఈ క్రింది వాన్లో ఏ చట్టం ద్వారా ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీని రూపొందించారు, ఈ క్రింది వాన్లో ఏ చట్టం ద్వారా లోకల్ కంప్లైంట్స్ కమిటీని రూపొందించారు, పనిచేసే చోట లైంగిక వేధింపుల నిరోధక చట్టాన్ని ఏ సంవత్సరంలో తీసుకొని వచ్చారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న వెనుకబడ్డ దేశాలు, అన్ని దేశాల్లో కూడా మహిళల పట్ల హింస జరుగుతూనే ఉంది. సో దీన్ని అరికట్టడం కోసం మనకి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు 1979 సంవత్సరంలో కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్, గుర్తుపెట్టుకోండి, సిడా అంటాం, సిడా, కన్వెన్షన్ ఆన్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అగైనెస్ట్ ఉమెన్, సిడా అంటాం, 1979 సంవత్సరంలో రూపొందించారు. ఇండియా కూడా ఆ కన్వెన్షన్ మీద సంతకం చేసింది. కాబట్టి ఆ కన్వెన్షన్కి అనుగుణంగా 2013లో ఈ పనిచేసే చోట లైంగిక వేధింపులు నిరోధించాలనే ఉద్దేశంతో మనకి చట్టం తీసుకొని రావడం జరిగింది. దాంతోపాటు ఫోయిటిసైడ్, లింగ నిర్ధారణ పరీక్షలు తగ్గడానికి, అంటే సెక్స్ రేషియో బాగా తగ్గడానికి కారణమవుతున్నటువంటి ఈ లింగ నిర్ధారణ పరీక్షలను నిషేధిస్తూ వాటిని రెగ్యులేట్ చేస్తూ మానిటర్ చేస్తూ PCPNDT చట్టంని
ప్రీకన్సెప్షన్ అండ్ ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్ యాక్ట్ని 1994 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అలాగే 1971లో మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం ఏంటంటే ఉమెన్కి క్యారింగ్లో ఉన్నప్పుడు, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక మెడికల్ కాంప్లికేషన్స్ వచ్చి తల్లి ప్రాణానికి ఇబ్బంది అని భావించినప్పుడు అలా ముగ్గురు ప్రభుత్వ వైద్యులు నిర్ధారించితేనే అప్పుడు మెడికల్ టెర్మినేట్ చేయాల్సి ఉంటుంది ప్రెగ్నెన్సీ, లేకపోతే టెర్మినేట్ చేయడానికి కుదరదు. అంటే అండర్ మెడికల్ గ్రౌండ్స్లో మాత్రమే ప్రెగ్నెన్సీని టెర్మినేట్ చేయొచ్చని మనకి ఎంటీపీ యాక్ట్ 1971 మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ చెప్తా ఉంది. అలాగే పీసీపీఎన్డిటీ చట్టం సెక్స్ సెలెక్టివ్ అబార్షన్ని, అలాంటి మిషన్లని, అలాంటి డాక్టర్లు ఎవరైనా అట్లాంటి నేరాన్ని పాల్పడుతూ దొరికినట్టయితే వాళ్ళ యొక్క ఎంసీఏ అంటే హాస్పిటల్ సభ్యత్వము, వారు డాక్టర్గా ప్రొఫెషనల్గా ప్రాక్టీస్ చేయడానికి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ నెంబర్ని కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఈ పీసీపీఎన్డి చట్టం 1994లో రూపొందించినప్పటికీ అది రావడానికి 2 సంవత్సరాలు అమలు చేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. 1994లో రూపొందించిన పీసీపీఎన్డి చట్టం జనవరి 1, 1996 నుంచి అమల్లోకి వచ్చింది. ఏది ఏమైనా ఈ చట్టం కింద ఎవరైనా నేరానికి పాల్పడినట్టయితే, ఫోర్టిసైడ్కి పాల్పడినట్టయితే, లింగ నిర్ధారణ పరీక్షల్ని చూసినట్టయితే, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నట్టయితే, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్కి పాల్పడినట్టయితే 3 సంవత్సరాల నుండి 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10,000 వరకు జరిమానా విధించడం జరుగుతుంది. 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు 10,000 జరిమానా సైమల్టేనియస్గా విధించడం జరుగుతుంది. సో మహిళలు అభివృద్ధి చెందితేనే, ఎంపవర్మెంట్ సాధిస్తేనే, మహిళలకు ఎంప్లాయబిలిటీ ఉంటేనే, కుటుంబంలో నిర్ణయాధికారం ఉంటేనే వారిపై హింస తగ్గుతుందనేటువంటి భావనతో ఉమెన్ ఎంపవర్మెంట్ మిషన్ని 2010వ సంవత్సరంలో విషన్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ 2010వ సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. అలాగే ఇక్కడ రకరకాల హింసలకు లోనవుతున్నటువంటి మహిళలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా జిల్లా కేంద్రాలలో మీరు బాగా గుర్తుపెట్టుకొని రీసెంట్గా వచ్చినటువంటి ఇనిషియేషను, ఒకరు సెక్సువల్ హరాస్మెంట్ని ఎదుర్కొంటున్నారు, ఒకరు ఇంట్లో వైలెన్స్ని, డొమెస్టిక్ వైలెన్స్ ఎదుర్కొంటున్నారు, ఒకరు పనిచేసే చోట లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారు, వాళ్ళు రకరకాల వేధింపుల్ని ఎదుర్కొంటున్నప్పుడు ఒక మహిళ గర్భస్రావం చేయించుకోమని ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేస్తున్నారు, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్. సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి హింసను ఎదుర్కొంటున్న మహిళకి అండగా ఉండేందుకు జిల్లా స్థాయిలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసినారు. దాన్నే వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ అంటారు. ప్రతి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసినారు. అది ఎప్పుడంటే 4th మార్చ్ 2015లో ఏర్పాటు చేసినారు. 4th మార్చ్ 2015లో ఏర్పాటు చేసి ఇక్కడ ఈ వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్లో ఒక సోషల్ వర్కరు, ఒక సైకాలజిస్టు, ఒక డాక్టరు, ఒక లాయరు, అంటే మెడికల్ ఎయిడ్ అందుతుంది, లీగల్ ఎయిడ్ అందుతుంది, సైకలాజికల్ ఎయిడ్ అందుతుంది, కౌన్సిలింగ్ అందుతుంది. ఒకవేళ ఆమె పరిస్థితి ఇంటికి పోలేని పరిస్థితి ఉన్నప్పుడు, చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఉండడం, ఆమెని తీసుకెళ్ళి స్వదార్ హోమ్కి పంపించేటువంటి అవకాశం కూడా ఉంటుంది. స్వదార్ హోమ్స్ అనేవి 2001వ సంవత్సరంలో స్టార్ట్ అయినవి. మహిళ ఎవరైతే డిస్కంఫర్ట్ అంటే డిఫరెంట్ సిర్కమ్స్టాన్సెస్లో విపత్కర పరిస్థితుల్లో ఉన్నటువంటి మహిళల కోసం ఉద్దేశించినటువంటి తాత్కాలిక మరియు పర్మనెంట్ నివాస కేంద్రాలని స్వదార్ హోమ్స్ అంటాము. ఈ స్వదార్ హోమ్స్ని ప్రారంభించి ఈ స్వదార్ హోమ్స్లో ఇలాంటి మహిళలకు, విపత్కర పరిస్థితులు ఎదుర్కొన్న మహిళలకి అక్కడ షెల్టర్ ఇస్తారు. ఆ క్రమంలో ఈ వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్ పోయినప్పుడు ఆ మహిళకు కావాల్సిన సహాయంతో పాటు షెల్టర్ని కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఏ కేసు పుటప్ చేయాలి, ఎలాంటి న్యాయ సహాయం ఇవ్వాలి, ఎలాంటి వైద్య సహాయం ఇవ్వాలి అనేటువంటివి మనకి వన్ స్టాప్ క్రైసిస్ సెంటర్లు అంటారు. వీటిని నిర్భయ సెంటర్లు అని కూడా మనకి పిలవడం జరుగుతుంది. తెలంగాణ గవర్నమెంట్ 25 నవంబర్ 2014 తెలంగాణ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్ మనకి ఏర్పాటు చేయడం జరిగింది. పూలం మాలకొండయ్య అధ్యక్షతన ఒక హైపవర్ కమిటీని వేసి టాస్క్ ఫోర్స్ని ఏర్పాటు చేసి మహిళలపై జరుగుతున్నటువంటి హింసను తగ్గించేందుకు ఏం ప్రయత్నాలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం రాగానే తెలంగాణ ప్రభుత్వం మొదటిసారిగా మహిళలపై జరుగుతున్న హింస గురించి ఆలోచించి హైపవర్ టాస్క్ కమిటీని ఏర్పాటు చేసింది. పూలం మాలకొండయ్య చైర్మన్గా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళలకు సంబంధించినటువంటి విషయాలు, ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు బహిరంగంగా విచారణ జరపకుండా 1984వ సంవత్సరంలో ఫ్యామిలీ కోర్ట్స్ యాక్ట్, కుటుంబ న్యాయస్థానాల చట్టాన్ని తీసుకొని వచ్చి దాని ద్వారా కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేసి సీక్రెట్గా, ఓపెన్గా కాకుండా కుటుంబ వివాదాలని పరిష్కరించేటువంటి సాంప్రదాయాన్ని ప్రారంభించారు. అలాగే బలహీన వర్గాలకు, ఒట్టడు వర్గాలకు చెందినటువంటి మహిళలు అక్రమ రవాణాకి, వెట్టి చాకిరికి, అనైతిక కార్యకలాపాలకి బహిరంగంగా ఇష్టం లేకుండా బలవంతంగా నెట్టివేయబడుతున్నారు. కాబట్టి దాన్ని నిరోధించడానికి సిఎస్డబ్ల్యూబి సూచనల మేరకు ధన్వంతి రాయ్ కమిటీ ఏర్పడి ఆ ధన్వంతి రాయ్ కమిటీ సూచనల మేరకు వచ్చినటువంటి ఎస్ఐటిఏ చట్టము,
సప్రెషన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫిక్ యాక్ట్ చట్టము, తర్వాత దాన్ని సవరించి ఐటీబీఐ చట్టంగా మార్చినారు. ఇమ్మోరల్ ట్రాఫిక్ ప్రివెన్షన్ చట్టాన్ని 1986లో తీసుకొని రావడం జరిగింది. అలాగే చిన్నపిల్లల మీద అమాయకమైన చిన్నపిల్లల మీద జరుగుతున్నటువంటి లైంగిక దాడులను అరికట్టడానికి ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ అనేటువంటి చట్టాన్ని 2012 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. మనకి 2012 డిసెంబర్లో ఒక అవమానకరమైనటువంటి సంఘటన ఢిల్లీలో జరిగింది. ప్రపంచ దేశాల్లో తలెత్తుకోలేకుండా చేసినటువంటి సంఘటన, మహిళా లోకం ఉలిక్కి పడేటువంటి సంఘటన జరిగింది. దాన్ని మనం నిర్భయ సంఘటనగా చెప్పుకుంటాం. ఆ నిర్భయ సంఘటన జరిగిన తర్వాత ఇమ్మీడియట్గా సంఘటనకు సంబంధించిన పూర్వపరాలని తెలుసుకుంటూ ఈ రిపోర్టును రూపొందించవలసిందిగా మనకి ఉషా మెహ్రా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళలపై ఎందుకు అసలు ఈ లైంగిక దాడులు జరుగుతున్నాయి, ఉన్నటువంటి చట్టాలు ఎలా పనిచేస్తున్నాయి అని ప్రస్తుతం ఉన్నటువంటి చట్టాలను స్టడీ చేస్తూ సూచనలు, మార్పులను సూచించని చెప్పేసి మనకి జేజే వర్మ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వర్మ కమిటీ ఇచ్చినటువంటి సూచనల ఆధారంగానే నిర్భయ చట్టాన్ని 2013 సంవత్సరంలో రూపొందించడం జరిగింది. నిర్భయ చట్టం యొక్క అసలు పేరు సవరించిన నేర న్యాయ చట్టము 2013. సో అలాగే లక్ష్మి అనేటువంటి మహిళ 2013 సంవత్సరంలో యాసిడ్ దాడులకు సంబంధించి సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయడం జరిగింది. దాని ప్రకారం జస్టిస్ లోతా ఏం చెప్పాడంటే, ఆ పిల్లు అనుసరిస్తూ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మీరు యాసిడ్ అటాక్స్ని ఎలా అరికడతారని మీరు మార్గదర్శకాలు తయారు చేయండి అని ఇమీడియట్గా ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ రకంగా యాసిడ్కి సంబంధించినటువంటి మార్గదర్శకాలు రావడం, యాసిడ్ అమ్మకాలపై రెగ్యులేట్ చేయడము, సో ఇలాంటి కార్యక్రమాలు జరగడం జరిగింది. సో ఎన్ని రకాల చట్టాలు ఉన్నప్పటికీ మనుషుల దృక్పథంలో మార్పు రానంత వరకు, విలువలు పెంపొందించినంత వరకు, సో జెండర్ పట్ల ఒక సెన్సిటివ్ దృష్టి లేకుండా ఒక సెక్సిజం పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే వేరే మన ఆపోజిట్ జెండర్ని ద్వేషించేటువంటి గుణము, మనకంటే ఇన్ఫీరియర్గా చూసేటువంటి గుణము, మనకంటే తక్కువ అనేటువంటి భావన, ఈ పితృస్వామ్య విలువలని నరనరాల జీర్ణించుకొని పోయేటువంటి భావన ఉన్నన్ని రోజులు ఈ యొక్క సమాజం మారదు. కాబట్టి ఈ యొక్క సమాజంలో స్త్రీల పట్ల దృక్పథాన్ని మార్చడంలో తల్లి పాత్ర, కుటుంబం పాత్ర, ఉపాధ్యాయుల పాత్ర, విద్యా కరికులం యొక్క పాత్ర, మీడియా పాత్ర చాలా ఉంటుంది. కాబట్టి ఈ రకంగా కృషి చేసినప్పుడు మాత్రమే మహిళపై హింస తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ టాపిక్లో మీరు చదవాల్సినటువంటి అంశాలు ఏంటంటే, ఐపీసీ ఏం చెప్తా ఉంది, వైలెన్స్ మ్యాగ్నిట్యూడ్ ఏం చెప్తా ఉంది, చట్టాలు ఏమున్నాయి, ఆ చట్టాలకు సంబంధించినటువంటి కొన్ని ట్రూత్స్, శిక్షలు, ఇయర్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు ప్రశ్నను ఏ కోణంలో అడిగినా సులభంగా సమాధానం పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇందులో ఇయర్స్ ఎక్కువ ఉన్నాయి, ఐపీసీలు ఎక్కువ ఉన్నాయి, ఫిగర్స్ ఎక్కువ ఉన్నాయి, సంఖ్యలు ఎక్కువ ఉన్నాయని మీరు అలా భావించకూడదు. ఎందుకంటే ఈ టాపిక్ మహిళలపై హింస సూటిగా అడుగుతున్నాడు. ఏ రూపంలో జరుగుతుంది, ఎక్కడెక్కువ జరుగుతుంది, దాన్ని కంట్రోల్ చేయడానికి ప్రభుత్వం ఏం చేస్తుంది, మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వెళ్ళాం. సో కాబట్టి కొన్ని టాపిక్స్కి అనుగుణంగా డేటా ఉన్నప్పుడు చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అప్పుడు మాత్రమే స్కోర్ చేయగలుగుతారు. సో కాబట్టి ఈ సెక్షన్ నుంచి, ఈ టాపిక్ నుంచి ఏ ప్రశ్న అడిగినా కానీ మీరు సులభంగా సమాధానాన్ని గుర్తించగలరని ఆశిస్తున్నాను.